श्रीगुरुभ्यो नमः। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासंप्रदायकर्तृभ्यो वंश्यर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। पंचाशत्वर्णरूपेण या व्याप्तमिदं जगत् शब्दब्रह्ममयीं वाणीं भजेतां परदेवताम्। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। దివ్యాత్మ స్వరూపులారా, చక్కగా మనం సాంఖ్య దర్శన శాస్త్రం యొక్క పరిచయం అయిపోయింది. సాంఖ్య దర్శనంలో అన్నీ కాదు కానీ దాదాపు వీలైనంత వరకు ఒక 70 కారికల వరకు మనం చూద్దాం అనేటువంటి ప్రయత్నము. సో ఈ 70 కారికల్లో మనం నిన్నటికి గుణముల గురించి చెప్పుకున్నాం. గుణములు అయిపోయింది. సర్గ అంటే సృష్టి క్రమం ఎలా జరుగుతుంది. మహత్ అంటే ఏమనుకున్నాం? బుద్ధి. మహత్ నుంచి అహంకారం నుంచి పంచ తన్మాత్రలు, ఇవన్నీ కూడా సర్గ చెప్పుకున్నాము. సర్గ అంటే ఈ సృష్టి క్రమం. అంతేకాకుండా మనం ఇంకా ఏం చెప్పుకున్నాము? సాంఖ్య దర్శనంలో ద్వైతం ప్రతిపాదిస్తోందనేది స్పష్టంగా తెలుస్తోంది. జీవుడు అనేకులు, ఏ జీవికి ఆ జీవే, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా చెప్పుకుని ప్రకృతి నుంచి మహత్ నుంచి అహంకారం నుంచి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 తన్మాత్రలు 15 ప్లస్ మనస్సు 16. వీటిలో మహత్తు, అహంకారము, ఈ తన్మాత్రలు, వీటిని ప్రకృతులు అన్నాం. అంటే వీటికి వికారాలు, వీటి నుంచి వికృతులు వస్తాయి, వీటి నుంచి వేరేవన్నీ వస్తాయి. ఇవి వికృతులు కూడా. ఇంకా తన్మాత్రల నుంచి సృష్టి కూడా చూసాం. శబ్దం నుంచి ఆకాశము, స్పర్శ నుంచి వాయువు, శుద్ధస్పర్శ రసం నుంచి జలము, రూపం నుంచి తేజస్సు, గంధ నుంచి పృథ్వీ, పంచభూతాలు అలా ఉద్భవించాయి. అలాగే పురుషుడు ప్రకృతి కాదు, వికృతి కాదు, ఇవన్నీ కలిపి 25 తత్వాలు. అందుకనే పంచవింశతి తత్వాల గురించి సంఖ్యాపరంగా చెప్తాను కాబట్టి సాంఖ్యం అనేటువంటిది ఒక వర్గం, ఒక స్కూల్ ఆఫ్ థాట్ ఉంది. అలాగే బుద్ధి యొక్క లక్షణాలు చెప్పుకున్నాము. అధ్యవసాయో బుద్ధిర్ధర్మో జ్ఞానం వైరాగ ఐశ్వర్యం సాత్వికమేతద్రూపం తామసం అస్మాద్ విపర్యస్తం. ఇది చెప్పుకోవాలి. ఈరోజు చెప్పుకోలేదు. బుద్ధి, అహంకారం, ఇవేం లక్షణాలు చెప్పుకోవాలి. ఇంతవరకే చెప్తున్నాము. సో 22 వీటిని మనము మళ్ళీ ఒకసారి కొంచెం అలవాటు అవుతుంది, చెప్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. దుఃఖత్రయాభిఘాతాత్ జిజ్ఞాస తదభిఘాతకే హేతౌ దృష్టే సాపార్థా చేత్ న ఏకాంత అత్యంతో అభావాత్. ఇది మొదటి కారిక. ప్రయత్నం చేస్తూ ఉండండి. వినుగా సంస్కారం ఏర్పడుతుంది. వినటం ద్వారా సంస్కారం ఏర్పడుతుంది. తర్వాత ఆ సంస్కారంలోంచి మనం ఎప్పుడన్నా నెక్స్ట్ టైం వినేటప్పుడు సెకండ్ రీడింగ్కి ఇంకా బెటర్ అయిపోతారు. సెకండ్ టైం ఎప్పుడన్నా వినే అవకాశం వస్తే. రెండవ కారిక దృష్టవదానుశ్రవిక సహ్య విశుద్ధి క్షయాతిశయ యుక్తః తద్విపరీతః శ్రేయాన్ వ్యక్తావ్యక్తజ్ఞ విజ్ఞానాత్.
మూడో కారిక మూల ప్రకృతిరవికృతి అవికృతి మహదాద్యా ప్రకృతి వికృతయ సప్త షోడశకస్తు వికారో న ప్రకృతిర్న వికృతి పురుష అంటే పురుషుడు అనేటువంటి వాడు ప్రకృతి కాదు వికృతి కాదు. మహదాదులు అనేటువంటి ప్రకృతి వికృతులు రెండు, అది ఆల్రెడీ చెప్పుకున్నాము. మిగతా 16 ఏవైతే ఉన్నాయో అహంకారం నుంచి ఉద్భవించినటువంటి 16 అవన్నీ కూడా ప్యూర్ వికారాలు. ప్రకృతి వికృతులు, వికారములు, పురుషుడు అభిన్నుడు, వీటన్నిటికి కూడా భిన్నుడు, వీటన్నిటికీ భిన్నంగా ఉండేవాడు. తర్వాత ప్రమాణములు 3 దృష్టం అనుమానం ఆప్తవచనం చ సర్వప్రమాణ సిద్ధత్వాత్ త్రివిధం ప్రమాణం ఇష్టం ప్రమేయ సిద్ధి ప్రమాణాద్ధి. సో 3 రకాల సాంఖ్య మతం ప్రకారము 3 ప్రమాణాలు ఉన్నాయి. వీటి ద్వారానే మనకి పదార్థ జ్ఞానం కలుగుతుంది. ప్రతి విషయ అధ్యవసాయో దృష్టం త్రివిధమనుమానమాఖ్యాతం త్రివిధమనుమానమాఖ్యాతం తల్లింగలింగిపూర్వక మాప్తశ్రుతిరాప్తవచనం మాప్తశ్రుతి రాప్తవచనం తు అంటే ఇక్కడ పదచ్ఛేదం చేయకుండా ఉన్నట్టుగా చదివితే ఇలా వస్తుంది. పదచ్ఛేదం చేసాం అనుకోండి, తల్లింగలింగపూర్వకం ఆప్తశ్రుతి ఆప్తవచనం తు ఇలా విడదీసి చదవాల్సి వస్తుంది. అక్కడ సంధి విచ్ఛేదం జరుగుతుంది. సామాన్యతస్తు దృష్టాదతీంద్రియాణం ప్రతీతిరనుమానాత్ తస్మాదపి చ సిద్ధం పరోక్షమాప్తాగమాత్ సిద్ధం ఆప్త పరోక్షమాప్త గమాత్ సిద్ధం ఆప్తగమాత్ సిద్ధం. అది యాక్చువల్గా పరోక్షమాప్తాగమాత్ సిద్ధం. ఆప్త ఆగమ ఆ రెండు కాబట్టి ఆప్తాగమాత్ సిద్ధం. అంటే ఏ ప్రమాణం ద్వారా ఎలా పదార్థ జ్ఞానం ఎలా కలుగుతుంది? ప్రత్యక్షం ద్వారా కాకపోతే అనుమానం ద్వారా కలగకపోతే ఆప్తవచనం ఇలా చూపించారు. ప్రత్యక్షం ఎందుకు కలగదు? దానికి కారణాలు అతి దూరాత్ సామీప్యాత్ ఇంద్రియఘాతాత్ మనోనవస్థానాత్ సౌక్ష్మ్యాత్ వ్యవధానాత్ అభిభవాత్ సమానాభిహారాచ్చ. వ్యవధానం అంటే డిలే అనేటువంటిది సామాన్య అర్థంలో మనం అర్థం చేసుకుంటాం, కానీ వ్యవధానం అంటే అడ్డుగా ఏదో ఉంది, దాని ఏదో ప్రతిబంధకం ఏర్పడిందని. అభిభవాత్ అంటే వేరొక దానితో ఆక్రమించబడింది. తర్వాత సౌక్ష్మ్యాత్ అనుపలబ్ధి నాభావాత్ కార్యతస్తదుపలబ్ధేః మహదాది తచ్చ కార్యం ప్రకృతి విరూపం స్వరూపం చ. అంటే ఈ ప్రకృతం అనేది విరూపము స్వరూపం కూడా. చకారం అంటే సంస్కృతంలో అది కూడా, ఇది అది కూడా అని వస్తుంది కదా, అలాంటిది చకారం అన్నమాట. తర్వాతది అసదకరణాత్ ఉపాదాన గ్రహణాత్ సర్వసంభవాభావాత్ శక్తస్య శక్యకరణాత్ కారణభావాచ్చ సత్కార్యం.
కార్యం అనేటువంటిది కొత్తగా పుట్టడం లేదు, కారణంలోనే ఇమిడి ఉంది. కారణం నుంచే కార్యం వస్తుంది, కారణంలో లేనిది కార్యము లేదు. ఇది సాంఖ్య. అందుకని సత్కార్యవాదులు అని చెప్తున్నాం. తర్వాత హేతుమద నిత్యం అవ్యాపి. హేతుమత్ అనిత్యం అవ్యాపి. ఇలా హేతుమద నిత్యం అవ్యాపి. సక్రియమనేకమాశ్రితం లింగం సావయవం పరతంత్రం వ్యక్తం విపరీతం అవ్యక్తం. అంటే ఇక్కడ వ్యక్తం యొక్క గుణాలు చెప్తారు, క్యారెక్టరిస్టిక్స్ చెప్తారు. దానికి తద్విపరీతం అవ్యక్తం అని చెప్పేశారు. ఇక 9 గుణాలు: హేతుమత్తు, అనిత్యము, అవ్యాపి, సక్రియము, అనేకము, ఆశ్రితం, లింగము, సావయవం, పరతంత్రం, ఇవన్నీ కూడా వ్యక్తం. దీనికి విపరీతం అంటే ముందు అని పెట్టుకుంటే అయిపోతుంది, దానికి నెగేట్ చేస్తే అయిపోతుంది. తర్వాత ఈ వ్యక్తము ప్లస్ అవ్యక్తము అనేటువంటిది ప్రకృతి అని చెప్పుకున్నాం కదా. ఈ వ్యక్తము ప్లస్ అవ్యక్తానికి పురుషకి తేడా ఏంటి? జ్ఞ అనుకునేటువంటిది. 6 ధర్మాలు చెప్తారు ఇవి ప్రకృతికి లేదా వ్యక్తావ్యక్తములకు. త్రిగుణం అవివేకి, విషయ సామాన్యమచేతనం, ప్రసవధర్మీ, వ్యక్తం తథా ప్రధానం, తద్విపరీతస్తథా చ పుమాన్, తద్విపరీతస్తథా చ తథా చ. తద్విపరీతః తథా కాస్త ఏమవుతుందంటే అక్కడ సకారం ఏర్పడుతుంది. తద్విపరీతస్తథా చ పుమాన్ అంటే పురుషుడు. ఇప్పుడు తర్వాత గుణముల గురించి చెప్పారు ఇక్కడ కారికల్లో. 3 గుణాలు ఉన్నాయి. ఆ 3 గుణముల యొక్క ధర్మములు ఏంటి, ఆ 3 గుణాల యొక్క సృష్టి ఏంటి. దైవతలేమో సాత్విక సృష్టి, మనుషులేమో రాజసిక సృష్టి, అసురులేమో తామసిక సృష్టి. ఇవన్నీ చెప్పుకున్నాం. ప్రీతి, విషాదాత్మకాః, ప్రకాశ ప్రవృత్తి నియమార్థాః, అన్యోన్యాభిభవాశ్రయ జనన మిథున వృత్త యశ్చ గుణాః. అంటే గుణములు అనేటువంటివి విడివిడిగా ఉన్నప్పుడు ఏమి చేయవు, సామ్య అవస్థలో ఏమి చేయవు. కానీ ఈ గుణములు ఒకదానితో అంటే వేరియేషన్ వచ్చింది, ఒకటి కొంచెం ఎక్కువైంది, కొంచెం తక్కువైంది, అప్పుడు అది ఏదో ఒకటి చేసి తీరుతాయి. అదే కార్యము అన్నారు. అంటే ఏదైతే ఉత్పన్నమైందో అది కార్యము, ఉత్పన్నం అవటానికి ఏదైతే మూలముందో అది కారణము, కారణం నుంచి కార్యము ఉత్పన్నమవుతుంది, ఉత్పాదించేటువంటిది కారణము. సో ఇప్పుడు ఈ ఒక్కొక్క గుణం గురించి వాటి లక్షణాలు. సత్వం లఘు, ప్రకాశకం ఇష్టం, ఉపస్తంభకం, చలం చ రజః. ఉపస్తంభకం అంటే ఉత్తేజకరం, ఉత్తేజం అంటే యాంగ్జస్, యాక్టివ్, ఇలాంటి. గురువర్ణకమేవ, తమః అంటే బరువు, స్థూలత్వం, కూర్చున్న వాడి నుంచి లేవాలంటే బరువు, బద్ధకము అని ఉంటాం కదా, అదే గురుత్వం అనమాట. గురువర్ణకమేవ తమః. ప్రదీపవచ్ఛాద్ధతో వృత్తి అంటే వీటి వ్యవహారం చెప్పారనమాట. అది తర్వాత అవివేక్యాదేహే సిద్ధిస్త్రైగుణ్యాత్ తద్విపర్యయే భావాత్ కారణగుణాత్మకత్వాత్ కార్యస్య అవ్యక్తమపి సిద్ధం. కార్యస్యావ్యక్తమపి సిద్ధమని. కార్యస్యావ్యక్త, కార్యస్య ప్లస్ అవ్యక్తం, కార్యస్యావ్యక్తం సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది ఇక్కడ. సిద్ధం. తర్వాత భేదానాం పరిమాణాత్ సమన్వయాత్ శక్తితః ప్రవృత్తేశ్చ కారణకార్య విభాగాద్
వైశ్వరూపస్య అంటే విశ్వరూపము వైశ్వరూపస్య అలా అంటే భేదంలో పరిమాణం చేత సమన్వయం ద్వారా శక్తి అనుసారం ప్రవర్తించడంతే కారణము కార్యము ఈ విభాగం వల్ల జగత్తు యొక్క విభాగరహితమైనటువంటి స్థితి చేత కారణమైన అవ్యక్తం ఉంది అని తెలుస్తోంది. అంటే కార్యాన్ని బట్టి కారణాన్ని ఊహించటం ఇది. అంటే మునిమనువాడిని బట్టి తాతగారి గురించి గ్రహించటం. 7 తరాల వరకు డిఎన్ఏలు క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అంటే వీడి డిఎన్ఏని కనుక బాగా అనలైజ్ చేస్తే 7 తరాల్లో పాసిబుల్ క్యారెక్టర్స్ తెలిసిపోతాయి. అందుకనే 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూసేవాళ్ళు. దాన్ని చూడటానికి వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. దీనికి ఇంకా చెప్పాలంటే దానికి ఆస్తమా ఉంది అనుకోండి. ఆస్తమా ఎవరి నుంచి వస్తుంది? తల్లి నుంచే తండ్రి నుంచే? తల్లి నుంచి పిల్లలకి వస్తుంది. అందుకని తల్లి వంశం చూసేవాడు. ఆ అమ్మాయిని చేసుకునేటువంటి అమ్మాయి వంశం ఎందుకు చూడాలి? వై క్రోమోజోమ్ ఉంటే సరిపోతుంది కదా, అంటే పురుషుడు హెల్దీగా ఉంటే సరిపోతుంది కదా. పుట్టబోయేటువంటి పిల్లలకి ఆస్తమా ఇలాంటివి రాకుండా ఉండాలి అని అంటే అటువైపు కూడా చూడాలి. అటువైపు వాళ్ళకి ఏమున్నాయి. అలాగే ఇంకొకటి మాస్కులర్ డిస్ట్రోఫీ ఉంది. తల్లి నుంచి కొడుకు వస్తుంది, కూతురికి కూడా రాదు. కూతురికి రాదు, కొడుకు వస్తుంది. కొడుకు నుంచి అంటే ఆ పిల్లవాడి నుంచి కొడుకు లేదా కూతురికి వస్తే రావచ్చు. కానీ ఆ ఎవరికైతే వచ్చినటువంటి అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయికి కూతురు పుడితే ఆ కూతురికి కనుక వస్తే ఆ కూతురు కొడుక్కి వస్తుంది మాస్కులర్ డిస్ట్రోఫీ. సో తల్లి నుంచి కొడుకు వస్తుంది. ఇతనిలో ఉంటే పిల్లలకి రావాలని ఏం లేదు, కానీ ఇతని తల్లికి ఉంటే తల్లి నుంచి పిల్లలకి వస్తుంది. తల్లికి ఉంటే అది నేను చూశాను. మనవరాళ్ళకి రావాలి అని లేదు, మనవరాళ్ళకి రావాలి అని లేదు, కానీ తల్లికి ఉంది అని అంటే కొడుక్కి ఖచ్చితంగా వస్తుంది. నేను చూశాను మాస్కులర్ డిస్ట్రోఫీ. అది అంటే నరాలు చచ్చిపడిపోతే దానికి మందు లేదు. సో అందుకని 7 తరాలు చూసేటువంటి వాళ్ళకి మరి ఇంత విజ్ఞానం ఎలా తెలుస్తుంది? మళ్ళీ అలాగే కొంతమందికి గోత్రాలు ఉంటాయి కదా, ఈ గోత్రం సగోత్రికులు చేసుకోవద్దంటారు. ఆ సగోత్రికులను చేసుకుంటే అది ఇంకొక డిమెరిట్స్ వస్తాయి. సో ఈ విధంగా కార్యాన్ని బట్టి కారణం గురించి చెప్పుకోవచ్చు. తర్వాతది కారణమస్త్యవ్యక్తం. అస్త్యవ్యక్తం, అస్తి అవ్యక్తం, అస్త్యవ్యక్తం ప్రవర్తతే త్రిగుణతః సముదయాచ్చ పరిణామతః సలిలవత్ ప్రతిగుణాశ్రయ విశేషాత్. అంటే కారణము అయినటువంటి అవ్యక్తం ఉంది, అది త్రిగుణములతో కూడుకున్నటువంటిది. అది సముదాయమే రూపమైనటువంటి గుణత్రయం. అంటే అవన్నీ కూడా ఒక గ్రూప్ లాగా ఉంటాయి. జలము వలె ఆయా గుణాలకు ఆశ్రయమై వివిధ రూపాల్లో పరిణమిస్తుంది. అంటే జలం అనేటువంటిది ఉదాహరణగా తీసుకున్నారు. ఏ విధంగా అయితే జలం అనేటువంటిది భిన్నమైనటువంటి పాత్రలో వస్తే భిన్న అదృష్టాంతం అన్నమాట. తర్వాతది సంఘాత పరార్థత్వాద్. త్రిగుణాది విపర్యయాత్ అధిష్టానాత్ పురుషోస్తి భోక్తృభావాత్ కైవల్యార్థం ప్రవృత్తేశ్చ. అంటే అచేతనమైనటువంటి వస్తు సముదాయము ఎవరి కోసం? ఇవన్నీ వాటి కోసం అవి కాదు, అవేం చేసుకోవు. అవి ఏది చేసినా కూడా అంతే. త్రిగుణాది గుణముల కంటే విరుద్ధంగా ఒక తత్వం ఉండటం వల్ల ఆ తత్వము కోసం అధిష్టాత అంటాం కదా, ఆ అధిష్టాతనే భోక్తగా భావించి చేస్తున్నాయి. కానీ నిజానికి ఆ చైతన్యం అనేటువంటిది భోక్త కాదు. అంటే అది అనుభవించటం లేదు, చేయటం లేదు, చేయించటం లేదు. నువ్వు చేయి నేను చూస్తా అని చెప్పటం లేదు. కానీ ఇవి అలా భావన చేసి వీటి దృష్టిలో అలా చేస్తాయన్నమాట. అది కైవల్యం కొరకు వ్యవహరించడం వల్ల పురుషుడు ఉన్నాడు అని సిద్ధిస్తుంది. జన్మ మరణ కరణానాం ప్రతినియమాత్ అయుగపత్ ప్రవృత్తేశ్చ పురుషబహుత్వం సిద్ధం
త్రైగుణ్య విపర్యయాచ. అంటే ఇక్కడ ఆత్మ ఒకట లేకపోతే బహు ఆత్మలు ఉన్నాయా అనే దానికి సమాధానం బహు అనే చెప్తోంది. ఇక్కడ పురుషుడు ఏకం కాదు అనేకం, అంటే ఒక్కొక్క జీవిలోనూ ఒక్కొక్క ఆత్మ ఉంది, ఒక్కొక్క ప్రాణిలోనూ ఒక్కొక్క ఆత్మ ఉంది అని చెప్తుంది అనమాట. ఆ స్వభావం ఏంటనేది తర్వాత కార్యక్రమం. తస్మాచ్చ విపర్యాసాత్ సిద్ధం సాక్షిత్వమస్య పురుషస్య కైవల్యం మాధ్యస్థ్యం ద్రష్టృత్వమకర్తృ భావశ్చ. పురుషునికి కర్తృత్వం లేదు కదా, కానీ ఉన్నట్టు కనిపిస్తుంది, ఉన్నట్టుగా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. త్రిగుణాలు లేవు కాబట్టి యాక్టివిటీ అనేది ఉండదు. యాక్టివిటీ లేదు కాబట్టి ఏమీ చేయడు, ఏమీ అనుభవించడు, భోక్త కూడా కాదు, భోగించడు అనమాట. రాగద్వేషాలు ఉంటాయి, అసలు ఏమీ చేయనటువంటి వాడికి ఇష్టము, కోపము, ప్రేమ ఉంటాయా? ద్వేషం ఏమి ఉండవు. సో ఇవేమి ఉండవు, కామ్గా అలా సాక్షిగా ఉంటాడు, మధ్యస్థుడిగా ఉంటాడు, కర్తృత్వం అనేది లేదు. తస్మాత్ తత్ సంయోగాత్ అచేతనం చేతనావదివ లింగం. లింగం అంటే కారణం అని చెప్తున్నాం. కారణం గుణకర్తృత్వేపి తథా కర్తేవ భవత్యుదాసీనః. చైతన్యమైనటువంటి పురుషునితోటి కలయిక వలన జడమైనటువంటి మహదాధికారి సమూహము చైతన్యము కలదాని వలె కనిపిస్తోంది. లైట్ వెలుగుతున్నట్టుగా కనిపిస్తోంది, ప్రకాశిస్తున్నట్టుగా. ప్రకాశం వస్తుంది లైట్ నుంచి, కానీ ఆ చైతన్యము దానితోటి కాంటాక్ట్లోకి వచ్చినప్పుడే ఇది క్రియాత్మకం అవుతోంది. సో ఆ విధంగా లైట్ వెలగడానికి ఎలక్ట్రిసిటీ కారణమవుతోంది. అంటే అందుకని ఎలక్ట్రిసిటీ కర్త అనేటువంటి భావన కలుగుతుంది మనకి. విద్యుత్ వల్ల లైట్ వెలుగుతోంది, కానీ ఎలక్ట్రిసిటీలో ప్రకాశం అనేటువంటిది ఎలక్ట్రిసిటీకి సంబంధం లేదు. ప్రకాశం అనేటువంటిది బల్బు యొక్క లక్షణం ఇందులో సాంఖ్యం ప్రకారం. కానీ యాక్చువల్గా సత్యం, జ్ఞానం, ప్రకాశవంతమైనటువంటిది ఆత్మ, పరమాత్మ. అది జ్ఞానవంతము, ప్రకాశవంతము, భాతి, ప్రకాశిస్తుంది. అస్థి భాతి ప్రియం అని చెప్పి అదంతా వేదాంతంలోకి వెళ్ళినప్పుడు వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం చైతన్యం ఏమీ చెయ్యదు. ఎలక్ట్రిసిటీలో మనకు ప్రకాశం కనిపించదు, బల్బులోనే ప్రకాశం కనిపిస్తుంది. ఎలక్ట్రిసిటీలో మనకి గాలి కనిపించదు, ఫ్యాన్లో కనిపిస్తుంది. సో ఇది కార్యం, అది కారణం. కానీ నిజానికి పురుషుడు కారణం కూడా కాదు సాంఖ్యమతం ప్రకారం. సో త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతికి పురుషునికి ఆ కాంటాక్ట్ తోటే సృష్టి జరుగుతుంది. ప్రకృతి జడము, పురుషుడు చైతన్యము, చైతన్యంతో సంయోగం వల్ల ప్రకృతి నుండి సృష్టి కలుగుతుంది. కొంతకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ విరమించుకుంటాడు, అదే కైవల్యము. పురుషస్య దర్శనార్థం కైవల్యార్థం తథా ప్రధానస్య పంగ్వంధవత్ పంగ్వంధవత్ ఉభయోరపి సంయోగస్ తత్కృతసర్గః. సంయోగః తత్కృతసర్గః ఇక్కడ తీస్తే అదే కలిపి చదివితే సంయోగస్తత్కృతసర్గః సర్గః. సో పురుషునికి సాక్షిత్వం, ద్రష్టృత్వం ఉన్నాయి. అందువల్ల పురుషునికి ప్రధానంతో సంయోగము వీక్షణ కొరకే. అంటే సృష్టిని అలా ఒకసారి అలా వీక్షించాలి అంతే, అంతకుమించి ఏమీ లేదు. ప్రకృతికి పురుషునితో సంయోగం కైవల్యం కొరకు. ఈ మహదాదులకి కైవల్యం కావాలి అంటే పురుషుని యొక్క ఆశ్రయం ఉండాలి వీటికి. ఈ విధంగా ఒకరికొకరు తోడై కుంటివాడు, గుడ్డివాడు ఇద్దరు కలిసి కార్యనిర్వహణ కోసం వెళ్ళి కార్యనిర్వహణ చేసిన తర్వాత మళ్ళీ ఇద్దరు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా కైవల్యం తర్వాత వీళ్ళది పురుషుడి దారి పురుషుడిది అన్నట్టుగా ఉంటారు.
దానికోసం అని చెప్పి సృష్టి మరియు కైవల్యం సంభవిస్తాయి. అంతకుమించి వీటి మధ్య ఏ బంధుత్వం లేదు, ఎటువంటి సంబంధము లేదు అదర్వైజ్. తర్వాతది సృష్టి క్రమం గురించి చెప్పుకున్నాం. ప్రకృతే మహాంస్తతో అహంకార తస్మాత్ గణశ్చ షోడశకః తస్మాదపి షోడశకాత్ పంచభ్యః పంచభూతాని. తత్కృత సర్గ అని చెప్పి ముందు కార్యక్రమంలో చెప్పుకున్నటువంటిది ఆ సర్గ వివరణ అనమాట ఇదంతా. ఈ ప్రకృతి పురుషుడు అంటే ప్రకృతి అంటే ఏంటి? ప్రధానం, మూల ప్రకృతి ప్రధానము, వ్యక్తము ప్లస్ అవ్యక్తము. ఫస్ట్ వచ్చినటువంటిది ఏంటి? ప్రధానం నుంచి మహత్ అంటే బుద్ధి, బుద్ధి నుంచి అహంకారం, అహంకారం నుంచి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, మనస్సు 16, ఆ 16 ఇవన్నీ వచ్చాయి. అదే క్రమం ఇక్కడ చెప్పబడింది అనమాట. మహత్తు అంటే బుద్ధి, బుద్ధి నుంచి అహంకారం, అహంకారం నుంచి పంచేంద్రియ షోడశతత్వాలు, పంచేంద్రియ షోడశతత్వాలు, పంచేంద్రియాది షోడశతత్వాలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, మనస్సు. ఇవన్నీ పంచతన్మాత్రల నుంచి ఈ షోడశతత్వాలు పంచతన్మాత్రలు ఉన్నాయి. ఈ పంచతన్మాత్రల నుంచి పంచభూతాలు సృష్టిలోకి వస్తాయి అన్నమాట. సో ముందు చెప్పినటువంటిదే ఇంతవరకు నిన్న మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు బుద్ధి యొక్క లక్షణం చెప్పుకోవాలి. బుద్ధి యొక్క లక్షణం, బుద్ధి అంటే ఏంటి? ఫస్ట్ వచ్చినటువంటి మహత్ ఏదైతే ఉందో దాన్ని బుద్ధి అన్నాం. ప్రధానం నుంచి ముందుగా వచ్చినటువంటిది ఏంటి? మహత్. మహదాది సప్త వికారంలో అనుకున్నాం కదా, ప్రకృతి వికృతులు అంటాం వీటినే, మహదాదులు అని కూడా అన్నాం. అవి ఏంటి అనేటువంటిది, వాటి లక్షణాలు ఏంటి అనేటువంటిది తెలుస్తాయి. బుద్ధి యొక్క లక్షణం ఏంటి, అవి చేసేటువంటి పనులు ఏంటి? అధ్యవసాయో బుద్ధిర్ధర్మో జ్ఞానం విరాగ ఐశ్వర్యం సాత్వికం ఏతద్రూపం తామసం అస్మాత్ విపర్యస్తం. మీ కన్వీనియన్స్ కోసం విడదీసి చదివాను, అదే ఒకేలాగా చదివిస్తే అధ్యవసాయో బుద్ధిర్ధర్మో జ్ఞానం విరాగ ఐశ్వర్యం సాత్వికమేతద్రూపం తామసమస్మాద్ విపర్యస్తం అని చెప్పి ప్రాక్టీస్ చేయాలి అలా చదివేటప్పుడు. అధ్యవసాయం అంటే నిశ్చయం. బుద్ధి అనేటువంటిది వేదాంత పరిభాషలోకి వచ్చినప్పుడు చెప్పేది ఏంటంటే, బుద్ధి అంటే నిశ్చయాత్మక జ్ఞానం ఏదైతే ఉందో అది బుద్ధి. అంటే ఏదైనా ఒక దాని గురించి ఆలోచన చేస్తున్నారు, ఇది అవును ఇది కాదు అని చెప్పి డెసిషన్ చేస్తుంది కదా, డిసైడ్ చేస్తుంది కదా, అది బుద్ధి మన మనసులో. ఇది వేదాంత పరిభాషలోకి వస్తుంది అన్నమాట. అధ్యవసాయ అంటే నిశ్చయం. మహత్, దీన్ని మహత్ అనుకున్నాం కాబట్టి ఈ మహత్ అనబడే బుద్ధితత్వము నిశ్చయ రూపమైనటువంటిది. అంటే ఇది ఇలా ఉంటుంది అని నిర్ణయించేది. అంటే సాంఖ్యం ప్రకారం కూడా నిశ్చయాత్మక జ్ఞానమే బుద్ధి అని చెప్తున్నారు వీళ్ళు కూడా. ఇది సాత్వికము తామసికము రెండు రకాలే. రాజసిక బుద్ధి లేదు, ఓన్లీ సాత్విక బుద్ధి లేదా తామసిక బుద్ధి. ఈ రెండు ఒక్కొక్కటికి 4 ధర్మాలు ఉన్నాయి. సాత్విక బుద్ధికి 4 ధర్మాలు, తామసిక బుద్ధికి 4 ధర్మాలు. రాజసిక బుద్ధి అంటూ లేదు. బుద్ధి ఏది తామసికము లేదా సాత్వికం. సాత్విక బుద్ధి లక్షణాలు ఏంటి? ఇక్కడ మనకి ఈ శ్లోకంలోనే చెప్తుంది. కారికలు, శ్లోకం అన్నారు వీటిని, కారికలు అంటారు. ధర్మో జ్ఞానం విరాగ ఐశ్వర్యం అంటే ధర్మము, జ్ఞానము, వైరాగ్యం, ఐశ్వర్యం, సాత్వికమేతద్రూపం. ఇవి సాత్విక బుద్ధి యొక్క లక్షణాలు. తామసం అస్మాత్ విపర్యస్తం. విపర్యస్తం అంటే వీటికి వ్యతిరేకమైనటువంటి తామసం. సింపుల్గా కోడిఫై చేసి ఇవి చెప్పేసేసి దీనికి నో పెట్టుకోండి, అవన్నీ తామసం అని చెప్పేస్తున్నారు వీళ్ళు సాంఖ్యం. ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యం ఇవి సాత్విక రూపాలు. విరుద్ధమైనటువంటి ఏంటి? ధర్మానికి ఆపోజిట్, జ్ఞానానికి ఆపోజిట్, వైరాగ్యానికి ఆపోజిట్ రాగం. వైరాగ్యం అంటే ఏంటంటే, ఇది గుర్తుంటే మీకు నెక్స్ట్ టైం డౌటే రాదు. రాగము లేకుండా ఉండటం వైరాగ్యం. వై అని అంటే ఆపోజిట్ అనమాట, నెగటివ్ సెన్స్లో. తృష్ణ అంటే ఏంటి? కోరిక అనేటువంటిది వస్తుంది. తృష్ణ అంటే ఏదో
ఇచ్ఛ అనుకోవచ్చు. తృష్ణ, వైతృష్ణ అంటే ఇచ్ఛ లేకుండా ఉండటం. తరణి తరింపజేసేది, తారింపజేసేది, వైతరణి. ఇలాంటి వై వచ్చిందంటే అర్థం అంటే అంత ఈజీగా తరింపచేయదు, అది చాలా లోపభూయిష్టమైనటువంటిది వైతరణి. ఆ వర్ణన అంతా కూడా గరుడ పురాణంలో ఎప్పుడైనా వినుంటే గుర్తొస్తుంది. వైతరణి అనేటువంటి వైతరణం అనేటువంటిది గోదానం చేసినటువంటి వాడు సులభంగా దాటగలుగుతాడు అనేటువంటిది గరుడ పురాణంలో ఉన్నటువంటి వాక్యం. అందుకని బ్రతికి ఉండగానే, ఇప్పుడు తల్లి తండ్రి పోయిన తర్వాత వాళ్ళ పిల్లలు చేస్తారు, కానీ యాక్చువల్గా బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఆ వ్యక్తి బతికి ఉండగానే గోదానం చేయాలట. చేస్తే వైతరిణి అనేటువంటిది సులభంగా దాటేస్తుంది. అదర్వైజ్ చాలా అదంతా గరుడ పురాణం ఎప్పుడన్నా డిస్కస్ చేయొచ్చు. సో ఐశ్వర్యం, ఐశ్వర్యానికి ఆపోజిట్ ఏంటి? అనైశ్వర్యం. సో అధర్మము, అజ్ఞానము, రాగము, అనైశ్వర్యము ఇవి తామస రూపాలు. రాజస గుణం క్రియాశీలం. క్రియాశీలము క్రియకి కారణమవుతుంది కాబట్టి దాని ధర్మాలు చెప్పబడలేదు. ఇది రెండు విధముల సాత్విక తామసముల ప్రవృత్తికి అంతర్లీనంగా క్రియా ప్రేరకమవుతుంది. అంటే ఇది ధర్మము, అది యాక్టివిటీ మోడ్లోకి తీసుకొస్తుంది. ధర్మం అంటే ఏంటి? దయ, దానము, అలాగే నియమపాలన, యమ నియమాలు ఇవన్నీ కలిగినటువంటిది ధర్మం. జ్ఞానం అంటే ప్రకాశవంతమైనటువంటిది, ప్రకాశకమైనటువంటిది జ్ఞానము. వైరాగ్యం అంటే రాగం లేకుండా ఉండటం. రాగం లేకపోవటం అంటే దేని మీద రాగం లేకపోవటము? విషయ భోగాల పట్ల ఆసక్తి లేకపోవటమే వైరాగ్యము. తర్వాత ఐశ్వర్యం అంటే ఇక్కడ సాంఖ్యుల ప్రకారం అణిమాది ఐశ్వర్యములు ఏవైతే, అష్టసిద్ధులు ఏవైతే ఉంటాయో వాటిని ప్రాప్తి చేయటమే ఐశ్వర్యం. అణిమాది అష్టసిద్ధుల ప్రాప్తి ఐశ్వర్యం. అణిమాది అష్టసిద్ధులు వినుంటారు. ఖడ్మాలు చదివారా? అవే మరి అణిమాది సిద్ధి, అణిమాది అణిమ, లఘిమ, గరిమ, మహిమ, ఈశిత్వ, వసిత్వ, ప్రాకామ్య, ఇచ్ఛ, భుక్తి. అక్కడ 9 చెప్తారు యాక్చువల్గా ఖడ్గమాల్లో, అవి 8. అణిమాది అష్టసిద్ధుల ప్రాప్తి ఐశ్వర్యము. అవి కలిగి ఉంటే ఐశ్వర్యవంతుడు సాంఖ్యమతం ప్రకారం. అవి వాటికి విరుద్ధంగా ఉండేది అనైశ్వర్యం అని చెప్పవచ్చు. అవి ప్రాప్తించకుండా ఉంటే అనైశ్వర్యం. అంటే ఇప్పుడు మనకి ఐశ్వర్యం ఉన్నట్లా లేనట్టు? ఎవరికి వాళ్ళకి తెలుసు. ఉన్నట్ట? అష్టసిద్ధులు ఉన్నాయా? కాదమ్మా, అష్టసిద్ధులు ఉంటే కదా ఐశ్వర్యము. ఐశ్వర్యం లేదు అంటే మనకు ఐశ్వర్యవంతులకు కాము. బుద్ధి సాత్వికమైనప్పుడు ఈ సిద్ధిస్తాయి. ఐశ్వర్యం లేదని ఇప్పుడు ఒప్పుకున్నారు కాబట్టి బుద్ధి ఎలాంటిది ఇప్పుడు చెప్పండి? ఎలాంటిది? సాత్విక బుద్ధి కాదు అనే కదా. సాత్వికం అయినప్పటికీ సిద్ధించలే, ఇంకా సిద్ధించే స్థాయికి రాలా. అందుకని తామసిక బుద్ధి అని అనుకోకండి, ఇప్పుడే అనుకోకండి. ఐశ్వర్యం లేదు అని అంటే అనైశ్వర్యం అని చెప్పాం, కానీ అణిమాది సిద్ధులు లేకపోతే అనైశ్వర్యం అని చెప్తున్నాం. కానీ బుద్ధి సాత్వికము కాదు అని చెప్పట్లా. బుద్ధి సాత్వికం కాబట్టే ఏదో లలిత పారాయణ చేద్దాము, ఇది చదువుదాము, ఇలాంటి లక్షణాలు, కాస్త మంచి ఆలోచనలు చేద్దాం, మంచి విందాము, ఇలాంటివి ఉన్నాయి అని అంటే సాత్విక బుద్ధి. కాకపోతే ఇంకా ఇది సిద్ధించాల. సిద్ధిస్తే సాత్విక బుద్ధి ఉంటే ఇది సిద్ధిస్తుంది. సాత్విక బుద్ధి ఉంది, ఉన్నంత మాత్రాన సిద్ధించదు. బియ్యము నీళ్ళలో బియ్యం వేసి స్టవ్ మీద పెట్టినంత మాత్రాన ఉడకదు. అలాగే బుద్ధి సాత్వికమైనంత మాత్రాన సిద్ధించదు, ప్రయత్నం చేస్తే సిద్ధిస్తుంది. సాధన ఇంకా అంటే మంట ఇంకా పెరగాలి. మంట దానికి అంటే లేదా ఇంకా టైం పడుతుంది. మంట మీద పెట్టిన వెంటనే అన్నం వచ్చేలా, ఇలా మంట మీద పెట్టి తీసేస్తే అన్నం అయిపోలే. దాన్ని ఉడికేదాకా ఓపిక పట్టాలి. ఆ ఉడికేంత వరకు కూడా దాన్ని డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలి. మధ్య మధ్యలో వచ్చేసేసి ఏదేదో చేసి ఇంకా ఉడకలేదని ఇంకో కొన్ని నీళ్లు పోసి, ఏమో ఉడకదేమో నీళ్లు తీసి, ఇవన్నీ చేస్తూ కూర్చుంటే ఏదో అవుతుంది. అది బుద్ధి సాత్వికం అయితే అన్నీ సిద్ధిస్తాయి. సాత్విక బుద్ధి మాత్రమే వీటిని సిద్ధింపజేసుకోగలుగుతుంది. మంచికి ప్రేరేపించేది సాత్విక బుద్ధి. మంచి ఎందుకో ఇలాంటిది ఏదో విందాం, ఏదో నేర్చుకుందాం, ఏదో ధ్యానం చేద్దాం, ఏదో అమ్మవారి స్తోత్రం చదువుకుందాం, సౌందర్యలహరి నేర్చుకుందాం, లేదా ఏదో గుడికి వెళ్దాం. సాత్విక బుద్ధి లక్షణం ఇదంతా. అలా ఉన్నప్పుడే ఇవి చేస్తాం. సాత్విక బుద్ధి లేదనుకుంటే సినిమా చూద్దాం అంటే అప్పుడు ఆ టైంలో బుద్ధి తామసిక స్టేజ్కి వెళ్ళి ఉంటుంది. అజ్ఞానవశం చేత తద్విపరీతమైన దానిని ప్రేరేపించేది తామసం. అంటే బుద్ధి ఒకటే, 2 ఉండవు, కానీ ఆ టైంలో ఎలా ప్రవర్తిస్తుందో ఆ గుణం ఉన్నట్టు అక్కడ. సో ఈ విధంగా బుద్ధి స్వరూపం ఎందుకు తెలుసుకోవాలి? తెలుసుకుంటే ఏమవుతుంది? మనం ప్రయత్నం చేసి సాత్వికం వైపు మళ్ళించుకోవచ్చు. డిగ్రీలు ఎందుకు చదువుతాం?
దాన్ని ఎక్కడో అప్లై చేస్తే దాని నాలెడ్జ్ మనకి ఏదో 4 రూపాయలు సంపాదించి పెడుతుంది ఐహికంగా. అందుకే చదివేది, లేకపోతే డిగ్రీ చదివేది ఎందుకు, జాబ్ రాదు అని అంటే చదువుతారా? ఇప్పుడు అందరూ ఒకప్పుడు మా చిన్నప్పుడు BA చదివాడండి అని చెప్పుకునేవాళ్ళు. BA చదివితే చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివాళ్ళండి, ఇంజనీరింగ్ చదివాళ్ళండి, అయిపోయింది, అలా అయిపోయింది. అది కూడా ఎందుకు చదువుతున్నారు? ఏదో ఉద్యోగం వస్తుంది. సో ఇది బుద్ధి లక్షణం అనమాట. సో బుద్ధి 2 రకాలు, సాత్వికము, రాజసికము. సాత్విక బుద్ధి యొక్క లక్షణాలు ఏంటి? ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యం. ఇవి బుద్ధి లక్షణాలు. వీటికి విపరీతం అంటే ఆపోజిట్ అధర్మము, అజ్ఞానము, రాగము, వైరాగ్యానికి ఆపోజిట్ రాగము, అనైశ్వర్యం. ఈ 4 తామసిక బుద్ధి యొక్క లక్షణాలు. ఇప్పుడు అహంకారం యొక్క లక్షణాలు. సో అహంకారం యొక్క కారణం ఏంటి? అహంకారం దేని నుంచి ఉత్పన్నమవుతుంది? అహంకారం అనేది ఉత్పన్నమయ్యేటువంటిది మహత్తు నుంచి. మీరు మనం బయట విన్న డెఫినేషన్స్ కాదు, ఇక్కడ చెప్పిన డెఫినేషన్సే గుర్తుపెట్టుకోవాలి. సాంఖ్యం చదివేటప్పుడు సాంఖ్యంలో చెప్పిన పదాలనే గుర్తుపెట్టుకోవాలి. మహత్తు నుంచి అహంకారము, అహంకారం నుంచి పంచతన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, పంచ తన్మాత్రల నుంచి పంచభూతాలు. ఇది సర్గ, సృష్టి క్రమము. ఈ సృష్టి క్రమము సాంఖ్యానికి మాత్రమే సంబంధించింది. సో సాంఖ్యం మాట్లాడేటప్పుడు అహంకారం దేని నుంచి వచ్చింది? అహంకారానికి కారణం ఏంటంటే మహత్ అంటే బుద్ధి. ఇది పర్యాయపదం కింద వస్తుంది. దాని స్వరూపం. ఇప్పుడు అహంకార లక్షణాలు తెలుసుకుందాం. అభిమానో అహంకార, తస్మాద్ ద్వివిధ ప్రవర్తతే సర్గ, ఏకాదశకశ్చ గణః తన్మాత్రః పంచకశ్చైవ. అహంకారం నుంచి పంచతన్మాత్రలు ఉద్భవిస్తాయి అని చెప్తున్నాం. ఇప్పుడు ఇంకొకటి ఎడిషనల్ పాయింట్ ఏం చెప్తున్నారంటే ఏకాదశకశ్చ గణః అని చెప్తున్నారు. అసలు ఫస్ట్ అహంకారం అంటే ఏంటి? దేహాభిమానమే. దేహాభిమానం. నేను అనగానే ఫస్ట్ దేన్ని సూచిస్తాం? ఎవరండి మీరు? నేనండి. ఇంకా అర్థం కాలేదు. ఫలానా సోయిన్స్, ఇంకా అర్థం కాల. సోయిన్స్ వాళ్ళ కొడుకు లేదా కూతురు. సో ఈ నేను అనేటువంటి అభిమానమే అహంకారము. అహంకారం అంటే ఇంగ్లీష్లో ఈగో అంటారు, అది కాదు ఇక్కడ. యాక్చువల్గా మన సంస్కృతంలో అహంకారం అంటే అర్థం ఏంటంటే అహం అంటే నేను అనేటువంటి భావన. దీన్ని అహంత అంటారు, అహంకారము అన్నారు. అలాగే మమకారము. మమకారము అనేది కూడా డేంజర్. మమకారం ఏది? నా యొక్క. మమ అంటే షష్ఠీ విభక్తిది. మమ అంటే నా యొక్క. ఏంటి? నా యొక్క వస్తువు, నా యొక్క అది, నా యొక్క ఇది, నా యొక్క ఇల్లు, నా యొక్క ఏదో అన్నీ, ఇంకా నా యొక్క నా యొక్క నా యొక్క. ఎంత అభిమానం ఉంటుందంటే దాన్ని ఎవరైనా టచ్ చేసి ఇది నా యొక్క సీటు, ఏంటి కూర్చున్నావు, అది మమకారం. ఇది అహంకారం. నేను చేశానండి. అసలు దేన్ని పట్టుకోవాలో తల్లివేరు అదే అంటారు ఆయన అనేది అదే తల్లివేరు. ఆ తల్లివేరు పట్టుకుని దాన్ని పట్టుకున్నామంటే మొత్తం మూలం వచ్చేస్తుంది చేతిలోకి. సో ఈ నేను అనేటువంటి అభిమానమే అహంకారం. దీని నుంచి 2 విధాల సృష్టి జరిగింది. పంచతన్మాత్రలు కూడా చెప్పుకున్నాం కదా, ఆ రెండోది ఇక్కడ చెప్తారు. ఒకటేమో 11 సమూహం. ఆ 11 కూడా మనకు ఆల్రెడీ చూసాము, ఇంకొంచెం వివరంగా చెప్పుకుంటాం. అదేంటి? పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనసు. బుద్ధి నుంచి అహంకారం వచ్చింది. జ్ఞానేంద్రియ పంచక, కర్మేంద్రియ పంచక, మనస్సు. ఈ 3 అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు. ఈ 11 ఒక సృష్టి. పంచతన్మాత్రలు ఇంకొక సృష్టి, ద్విధ సృష్టి. ద్విధం అని ఎందుకు అన్నాడు ఇప్పుడు మనకి తెలుస్తుంది. తన్మాత్ర గణము అంటే పంచభూతముల యొక్క పంచతన్మాత్రలు, పంచభూతముల యొక్క పంచతన్మాత్రలు. ఆ ద్వివిధ సృష్టి క్రమము ఇంకా నెక్స్ట్ కారికలో వివరంగా చెప్తారు. అంటే 2 విధాలని ఎందుకు చెప్పాడో ఈ కారికలో చెప్పలేదు. 2 విధాలంటే కొంతవరకు మీరు ఊహించుకోవచ్చు. కారణంలో ఉన్న లక్షణమే కార్యంలో కూడా కొంత వస్తుంది. కారణంలో 2 విధాలు చెప్పాడు. ఆ 2 విధాలు ఏంటి? కారణం ఏంటి అహంకారానికి?
అహంకారానికి కారణం అంటే ఉత్పత్తి స్థానం. అహంకారం దేని నుంచి ఉద్భవించింది? మహత్తు అంటే బుద్ధిలో కొన్ని గుణాలు ఉన్నాయి, 2 గుణాలు ఉన్నాయి. ఆ 2 గుణాలు మరి కార్యంలో కూడా రావాలి కదా. కార్యంలో వచ్చినాయి కాబట్టి కారణంలో కూడా ఉంటాయి అనుకుంటాం కదా. బుద్ధి 2 విధాలు కదా, అంటే సాత్వికం తామసికం కదా. అంటే సాత్విక సృష్టి తామసిక సృష్టి అయి ఉంటుంది. అది నెక్స్ట్ కార్యక్రమం మనకు తెలుస్తుంది. ద్వివిధ సృష్టి అని చెప్తున్నాడు కదా. ద్వివిధ సృష్టిలో 11 ఒక రకం సృష్టి, 5 ఇంకొక రకం సృష్టి. ఆ 5 ఏంటి అంటే పంచతన్మాత్రలు. ఆ పంచతన్మాత్రలు గుర్తుపెట్టుకుంటే మిగతా 11 మనకు ఆటోమేటిక్గా గుర్తొచ్చేస్తాయి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనసు, ఈ 11. సో ఇందులో ఏది మనస్సు అనేటువంటిది ఒకటి గుర్తుపెట్టుకున్నాము అని అంటే అది ఈజీ టు ఐడెంటిఫై. అది ఐడెంటిఫై చేస్తే తన్మాత్రలు ఏ సృష్టి అనేది కూడా తెలిసిపోతుంది. అది ఇది కారిక చదివి మనం వివరణలోకి వెళ్తాం. సాత్విక ఏకాదశక ప్రవర్తతే వైకృతాత్ అహంకారాత్ భూతాదేః తన్మాత్రః స తామసః తైజసాత్ ఉభయం. ఇదే శ్లోకం ఉన్నదినట్టుగా చదివితే సాత్విక ఏకాదశక ప్రవర్తతే వైకృతాదహంకారాత్ భూతాదేస్తన్మాత్రః స తామసస్తైజసాదుభయం. విడివిడిగా చేసి చెప్పకపోతే మీకు ఉచ్చారణ కొంచెం పట్టుకోవటం ఫస్ట్ టైం కష్టమే అవుతుంది. మీరేనే కాదు ఎవరికైనా కూడా ఫస్ట్ టైం వినేటప్పుడు ఫస్ట్ టైం సైకిల్ ఎక్కించి తొక్కమంటే ఏమవుతుంది, పడతాం. అలాగే తప్పులు రావడం సహజము, కానీ ప్రయత్నం చేసి కొంచెం మెల్లమెల్లగా 2-3 సార్లు చేస్తే వచ్చేస్తుంది. సో సత్వగుణం ప్రబలమైంది. ఇప్పుడు పైన చెప్పాడు సాత్విక ఏకాదశక అన్నాడు. మనస్సు సాత్వికాంశ అంటే సాత్విక సృష్టి, అహంకారం యొక్క సాత్విక సృష్టిలో మనస్సు ఉంది అని గుర్తుపెట్టుకున్నారనుకోండి. ఎందుకని ఏదైనా ఆలోచన చేసినా ఏం చేసినా మనసుతోటే, మనసు ఊరినే కూర్చోదు. అలా అని చెప్పి రాజసిక గుణం కాదు, అది రాజసిక సృష్టి కాదు, సాత్విక సృష్టి. కాబట్టి మనస్సులో పాటు మనస్సు ఏ గ్రూప్లో అయితే ఉందో ఆ గ్రూప్లో ఉన్నవన్నీ కూడా సాత్విక సృష్టి. మనస్సు ఏ గ్రూప్లో ఉంది? మనస్సు ఉన్నటువంటి గ్రూప్లో ఇంకేమేమి ఉన్నాయి? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు అనేటువంటిది ఇంకొక రకం సృష్టి అని చెప్పాడు. అది కూడా సతామసస్తైజసాత్ ఉభయం అని చెప్పి చెప్తాడు ఇక్కడ. సత్వగుణం ప్రబలమైనప్పుడు వికృతి అయినటువంటి అహంకారము సాత్విక అహంకారం అనబడుతుంది. ఈ సాత్విక దశలో అహంకారం నుంచి ఏకాదశ ఇంద్రియములు ఉత్పన్నమైనవి. ఇది సాత్విక సృష్టి. తమోగుణ ప్రధానమైనటువంటి అహంకారము తామసాహంకారం. ఈ తామసాహంకారము దీనికి భూతాది అనే ఒక సంజ్ఞ కూడా ప్రాచీనాచార్యులు విధించారు. భూతాది అంటే పంచభూత, భూతాదేహి అని కూడా అంటారు దీన్ని. భూతాదేహికి అర్థం ఏంటంటే భూతాది నుండి అంటే తామసాహంకారం నుండి పంచతన్మాత్రలు పుడుతున్నాయి. పంచతన్మాత్రలు ఏంటంటే శబ్ద, స్పర్శ, రస, రూప, గంధ. సత్వతమస్సులు 2 అణిగి ఉండి రజోగుణము ప్రధానమైనటువంటి అహంకారాన్ని తైజసం అంటారు. తైజసం. రజోగుణం క్రియాశీలం కాబట్టి దాన్ని పైన పేర్కొనబడినటువంటి 2 విధాలైన సాత్విక తామస సృష్టిలోనూ అది ఉంటుంది. అందుకనే తైజసాత్ ఉభయం. ఇందాక బుద్ధి విషయంలో కూడా మనం చెప్పుకున్నాం. రాజసిక బుద్ధి అనేటువంటిది క్రియాశీలం కాబట్టి సాత్విక బుద్ధిలోనూ ఉంటుంది, తామసిక బుద్ధిలోనూ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే వాటిని క్రియాశీలంగా యాక్టివేట్ చేయడానికి రాజసిక బుద్ధి ఉంటుంది. అదేవిధంగా రాజసిక అహంకారం అనేటువంటిది సాత్విక అహంకారంలోనూ తామసిక అహంకారంలోనూ ఉండేటువంటి ఆ భిన్నమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్రియాశీలం చేయడానికి అది ఉపయోగపడుతుంది. అందుకనే తైజసాత్ ఉభయం రెండిట్లోనూ ఉంటుంది. సో సాత్విక సృష్టి ఏంటి? అహంకారం యొక్క సాత్విక సృష్టిలో ఏమేమి ఉన్నాయి? 11 ఉన్నాయి. ఆ 11 ఏంటి? పంచ జ్ఞానేంద్రియాలు, మనసు. అలాగే తామస సృష్టి తన్మాత్రలు, పంచతన్మాత్రలు. పంచతన్మాత్రల నుండి పంచభూతములు ఉద్భవించాయి. ఇది సాంఖ్యమతం. సో ఇంతవరకు మనకి బుద్ధి లక్షణాలు, దాని యొక్క కార్యము అయినటువంటి
అహంకారం లక్షణాలు. బుద్ధి అంటే మహత్, మహత్ అహంకారం, వీటి లక్షణాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంద్రియాలకి అంటే ఒక్కొక్క స్టెప్ హైరార్కికల్గా వస్తున్నాయి. టాప్ లెవెల్లో మహత్, మహత్ నుంచి నెక్స్ట్ లెవెల్లో సృష్టి అహంకారం, అహంకారం నుంచి నెక్స్ట్ లెవెల్లో బైఫర్కేషన్, 2 సృష్టిలు. సాత్విక సృష్టిలో ఏకాదశ ఇంద్రియాలు లేదా ఏకాదశ పంచ జ్ఞానేంద్రియ పంచ కర్మేంద్రియ మనసాది గుణములు. తర్వాత తామసిక సృష్టిలో పంచతన్మాత్రలు. సో వీటికి లక్షణాలు ఉండాలి కదా, అవి ఉంటాయి కదా, అవి ఇప్పుడు వివరిస్తారనమాట. బుద్ధీంద్రియాణి చక్షుః. ఓకే, బుద్ధీంద్రియాణి చక్షుః శ్రోత్రః ఘ్రాణ రసన త్వక్ ఆఖ్యాని. చక్షుః శ్రోత్రః ఘ్రాణ రసన త్వక్ ఆఖ్యాని. చక్షుశ్రోత్ర ఘ్రాణ రసన త్వక్ ఆఖ్యాని, త్వగాఖ్యాని అవుతున్నది. తర్వాత వీటిని ఏమనుకున్నాం, వీటిని ఏ ఇంద్రియాలు అనుకున్నాం, పంచ జ్ఞానేంద్రియాలు అనుకున్నాం. చక్షు అనగానే మాకు జ్ఞానేంద్రియం అని గుర్తొస్తే మిగతా అన్నీ వచ్చేస్తాయి. అంటే ఇవి తెలుసుకోగలిగినటువంటివి, అంటే ముందు ఏదైనా వెళ్తుంది దాన్ని గ్రహించగలుగుతుంది. అంటే ఇది తెలుసుకోవటం అని కాదు, దీని ద్వారా తెలుసుకుంటాం కానీ, బట్ ఇది ఉపకరణం, అందుకని జ్ఞానేంద్రియం. చక్షు శ్రోత్ర ఘ్రాణ రస త్వక్. తర్వాత వాక్ పాణిపాద పాయూపస్థాని కర్మ. చెప్పండి. వాక్ పాణి పాద పాయు ఉపస్థాన్. పాణి పాద పాయు ఉపస్థాన్ కర్మేంద్రియాణి ఆహుః. కర్మేంద్రియాణ్యాహుః. బుద్ధీంద్రియాణి చక్షుశ్రోత్ర ఘ్రాణ రసన త్వగాఖ్యాని. వాక్ పాణిపాద పాయూపస్థాన్ కర్మేంద్రియాణ్యాహుః. ఇది కాయిక. సో అర్థమైపోయింది. ఇప్పటిదాకా మీరు విని ఉంటారు కాబట్టి చాలా మటుకు జ్ఞానేంద్రియాల లిస్టు రిజిస్టర్ అయిపోయి ఉంటుంది, కర్మేంద్రియాల లిస్టు రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. సో ఇంద్రియాల యొక్క కార్యములు. పాయు ఉపస్థ. పాయు ఉపస్థ అనేటువంటిది అపాంగ మార్గము, జననేంద్రియం, ఇవి పాయు ఉపస్థలు. సో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. శబ్దస్పర్శ రూపరస గంధాన్ పంచ విషయాన్ బుద్ధ్యంతే ఇది బుద్ధీంద్రియాణి. అంటే ఇవి తెలుసుకుంటాయి కాబట్టి ఇవి జ్ఞానేంద్రియాలు అని, లేదా తెలియజేస్తాయి అని కూడా అదే. తెలియజేస్తాయని ఎందుకంటే అంటే సహజంగా ఇది వేదాంత పరిభాషలకు తర్వాత వెళ్ళేటప్పటికి ఇవి గోళకములు అంతే. ఇవి సహజంగా ముందు మనిషి ఉన్నాడా వస్తుందా అనేది ఇది చెప్పదు, ఆ రూపాన్ని తీసుకువెళ్తుంది, మోసుకెళ్తుంది. ఎవరికి? పై లెవెల్కి మోసుకెళ్తుంది. యాక్చువల్గా ఇవన్నీ చేసేది పురుషుల కోసం అని చెప్తున్నాను, స్టేజ్ ఆర్టిస్టులు. కాబట్టి వీటిని బుద్ధీంద్రియాలు అని పేరు. అలాగే వాక్ పాణిపాద పాయూపస్థాని, ఇవి కర్మేంద్రియాణి. కర్మ కుర్వంతి ఇది కర్మేంద్రియాణి, అంటే ఇవి పని చేస్తాయి. ఇవేం తెలుసుకోవు, చెయ్యి అంటే చేస్తాయి. ఎవరో చేయమంటున్నారు, దాని ప్రకారం ఇది పట్టుకో, పట్టుకుంటా, విసిరేయి, విసిరేస్తా, నడుస్తా, కూర్చుంటా, ఇవి కర్మేంద్రియాలు. మాట్లాడుకో. సో వీటి యొక్క విషయాలు, కంటికి విషయం చక్షుకి విషయం దృశ్యం, శ్రోత్రం శబ్దం, ఘ్రాణం గంధం, రసనం రుచి, త్వక్ స్పర్శ. కర్మేంద్రియాలు వాక్ మాట్లాడటం, పాణి ఏదో పనిచేస్తుంది, ఏంటి తీసుకో అంటే తీసుకుంటుంది, ఇవ్వు అంటే ఇస్తుంది, తీసుకోవటము ఇవ్వటం అంటే పట్టుకోవటము వదలటం, పట్టుకోగలదు, పట్టుకుని దాన్ని వదలగలదు. పాదం గమనం, పాదం అంటే గమనం. పాయువు అనవసర పదార్థాన్ని మలినాన్ని విసర్జిస్తుంది. ఉపస్థం 2 పనులు చేస్తుంది, విసర్జిస్తుంది, అలాగే బ్రహ్మ సృష్టిని కంటిన్యూ చేస్తుంది కూడా. ఇంతవరకు ఇంద్రియాల యొక్క కార్యాలు అయిపోయింది. మనస్సు గురించి కూడా చెప్పుకుంటే ఏకాదశి ఇంద్రియాలది కంప్లీట్ అవుతుంది లాజికల్గా. అంటే సాత్విక సృష్టి ఆఫ్ ఇవి దేనివి? సాత్విక సృష్టి దేనివి ఇవన్నీ? ఈ 11 అహంకారం యొక్క సాత్విక సృష్టి. ఇది తామసిక సృష్టి పంచ తన్మాత్రలు, అవి రేపు చెప్పుకోవచ్చు. మనస్సు ఇది ఉభయేంద్రియం, మళ్ళీ అది ఎలా అనేటువంటిది ఈ కార్యక్రమం మనకు అర్థమవుతుంది.
ఎందుకని ఉభయేంద్రియము అంటే అంతఃకరణము బాహ్యకరణం. అంతఃకరణంలోనూ మనస్సు ఉంటుంది, బాహ్యకరణం కూడా. అది ఎలా అనేటువంటిది తెలుసుకుంటాం. ఉభయాత్మకమత్ర మనః సంకల్పకం ఇంద్రియం సంకల్పకమింద్రియం చ సాధర్మ్యాత్ గుణపరిణామ విశేషాన్నానాత్వం బాహ్యభేదాశ్చ. ఈ 11 ఇంద్రియాల్లో రెండు పనులు చేసేటువంటివి 3 ఉన్నాయి మనస్సుతో కలిపి. ఉపస్థం ఒకటి చెప్పుకున్నాం ఇప్పుడే. అలాగే వాక్ అంటాం, కానీ ఇది తిననుగలదు, అంటే గ్రహించనుగలదు. టేస్ట్ గ్రహించేది కూడా ఇక్కడే పెట్టాడు దేవుడు. అలాగే మాట్లాడనుగలదు. అలాగే మనస్సు కూడా ఉభయేంద్రియం అని చెప్పాడు. అంటే 2 పనులు చేస్తుంది. అంతఃకరణంగాను చేస్తుంది, బాహ్యకరణంగాను చేస్తుంది. అంతరింద్రియము, బాహ్యేంద్రియం కూడా. అంతరింద్రియం ఎలా? మనం ఖాళీగా కూర్చుని ఏదో వస్తుంది, లోపల వస్తుంది కదా, అది ఎవరు చేస్తున్నారు? మనస్సు. యాక్టివ్గా ఉన్నప్పుడు ఇది చెయ్యాలి, అది అటు నుంచి చేయాలి, ఇక్కడి నుంచి ఏదో పడుతుంది, పక్కకు తప్పుకోవాలి అంటే ఫస్ట్ లెవెల్ ఆఫ్ అనాలిసిస్ అంతా ఇక్కడే జరుగుతుంది. డెసిషన్ అనేటువంటిది బుద్ధి, కానీ ఇది మాత్రం అనలైజ్ చేస్తుంది కొంత లెవెల్ వరకు. ఖాళీగా మాత్రం కూర్చోదు. లోపల సంకల్పాన్ని చేసేది ఈ ఇంద్రియమే. జ్ఞానేంద్రియాలతో కలిసి బహిర్ముఖంగా పనిచేసేది ఈ ఇంద్రియమే. దీని గురించి ఇంకా వివరంగా చెప్తే ఫిలాసఫర్స్ చెప్తారు. ఈవెన్ వెస్ట్రన్ ఫిలాసఫర్స్ కూడా దీన్ని ఓకే కాపీ కొట్టారు అని అంటే బాధపడతారేమో, కానీ మనస్సే ఇవన్నీ చేస్తోంది అనేటువంటిది ఈవెన్ వెస్ట్రన్ ఫిలాసఫీలో కూడా మాటలు ఉన్నాయి. కన్ను చూసింది అని అంటారు. కన్ను చూసినప్పుడు ఏం చెప్తారంటే, మన దర్శన శాస్త్రాల్లో వీటిలో చెప్పేది, ఈ కంటి ద్వారా ఫస్ట్ మనసు వెళ్ళి దాన్ని ఆవరిస్తుంది. ఇప్పుడు నా ఎదురుగుండా ఒకటి వస్తువు ఉంది, ఆ వస్తువుని మనస్సు ఆవరించింది అంటే క్యాప్చర్ చేస్తుంది. ఏ విధంగా అయితే మన కెమెరా లెన్స్ మీద ఆ లైట్ పడితే దాన్ని పట్టుకొని స్టోర్ చేస్తాం. ఫిల్మ్ మీద ఒకప్పుడు ఫిల్మ్ ఉండేది, ఇప్పుడు ఇందులో రికార్డ్ చేస్తాం. అది ఎప్పుడు జరుగుతుంది? మనం బటన్ ప్రెస్ చేసినప్పుడు. అంటే దీనిలో నుంచి ఒకటి ఇలా వచ్చి ఇలా పోతుంది, ఫ్లాష్ వచ్చేది ఒకప్పుడు. అదేవిధంగా లోపల నుంచి మనసు అనేది పడి దాన్ని పట్టుకొని లోపలికి వచ్చింది. అంటే ఇది ఒక యాక్టివిటీ. ఇది వెస్ట్రన్ ఫిలాసఫర్స్ కూడా దే యాక్సెప్ట్ దిస్. యాక్సెప్ట్ అనే కంటే కూడా అది చదువుకోవాలి అని నిర్ణయించేది బుద్ధి, సంకల్పం కలగజేసేది మనస్సు. ఇప్పుడు యాక్చువల్గా జ్ఞానేంద్రియాల ద్వారా చేసే పని చెప్తున్నాం. జ్ఞానేంద్రియాల ద్వారా చేసే పని అంటే ఇప్పుడు దీని ద్వారా బయటికి వెళ్ళితే కానీ ఆ ఇప్పుడు వస్తువు కంటి లోపలికి రావటంలా, కన్ను వస్తువు దగ్గరికి వెళ్ళటంలా. కానీ కంటికి వస్తువు ఉంది అనేది ఎలా గ్రహించి చెప్తోంది? కంటి ద్వారా మనస్సు వెళ్ళి వస్తువుని పట్టుకొని లోపలికి వచ్చింది. ఏ విధంగా అయితే కెమెరా ఎగ్జాంపుల్ చెప్పింది, అందుకే కెమెరా ద్వారా బయట ఉన్నటువంటి దాన్ని గ్రహించి దీన్ని స్టోర్ చేసుకుంటుంది. ఆ బటన్ నొక్కినప్పుడు మనము ఫోటో బటన్ నొక్కగానే, మొబైల్లో కూడా ఫోటో నొక్కగానే అప్పుడే అది ఇందులో అదే సౌండ్ వస్తుంది, ఏదో వచ్చి అది రికార్డ్ అవుతుంది. అంతవరకు ఎందుకు రికార్డ్ కావట్లా? బటన్ నొక్కే వరకు, రైట్? సో అంటే బటన్ నొక్కినప్పుడు అది అలా దాన్ని యాక్సెప్ట్ చేసే స్టేజ్కి వచ్చింది. మనస్సు ఆ విధంగా ప్రతి గోళకం నుంచి బయటికి వెళ్ళి దాన్ని పట్టుకుంటుంది. శబ్దము అనేటువంటిది ఇది మనస్సు వెళ్ళి గ్రహించి, చెవి ద్వారా దాన్ని గ్రహించి అందజేస్తోంది. అదేవిధంగా అన్ని జ్ఞానేంద్రియాలతో కలిసి బహిర్ముఖంగా పనిచేసేది ఏది? ఇప్పుడు మనస్సే. అయితే ఈ ఇంద్రియాలు వాటి విషయాలు భిన్నములు కదా. ఇప్పుడు కంటి విషయం వేరు, చెవి విషయం వేరు. మరి ఇన్ని విధాలుగా మనస్సు ఎలా ప్రవర్తిస్తుంది అంటే మనస్సుకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. దానికి కారణము ఇంతకు పూర్వం వివరించబడినటువంటి సత్వరజస్తమో గుణాల తారతమ్యాలు. అందుచేత జ్ఞానేంద్రియాల విషయాలు శబ్దస్పర్శాదులు అయితే, కర్మేంద్రియాల పనులు ఆదానాదులు అంటే ఇవ్వటం, పుచ్చుకోవటం, ఇలాంటివన్నీ కూడా. అంటే ఒకదానికి చెప్పారంటే మిగతా అన్నీ కూడా దాన్ని ఇట్ ఫాలోస్ అని. అలాగే ఇంద్రియాలతో పాటుగా ఈ మనస్సు కూడా ఉత్పన్నం అవడం చేత
దానికి ఇంద్రియాలతో సాధర్మ్యం ఉంది. అంటే ఏ ఇంద్రియంతో కలుస్తుందో ఆ ధర్మాన్ని ఇది అందిపుచ్చుకోగలదు. మిగతా ఇంద్రియాలకి ఈ క్యాపబిలిటీ లేదు. ఈ కేపబిలిటీ ఇప్పుడు కన్ను ఉందనుకోండి, కంటి దగ్గరికి వచ్చేసి చెవులు మూసేసి కంటి దగ్గర ఏదో ఒక శబ్దం చేస్తే కన్ను గ్రహించలేదు. అలాగే చెవి దగ్గర ఒక టీవీ పెడితే చెవి రూపాన్ని గ్రహించలేదు, శబ్దాన్ని మాత్రమే గ్రహించగలదు. బట్ మనస్సు అనేటువంటిది ఏ ఇంద్రియంతో కలిస్తే ఆ ఇంద్రియ ధర్మాన్ని చేయగలుగుతుంది. అది దానికి ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీ. సో ఇది మనస్సు యొక్క లక్షణం. అంటే అంతరింద్రియమైంది, బాహ్యేంద్రియమైంది, ఈ విధంగా. సో ఇప్పటికీ మనస్సు వరకు ఏకాదశ ఇంద్రియాలు, ఇంకా ఇంద్రియాల వృత్తులు ఉన్నాయి, అవి రేపు చెప్పుకుందానండి. ఇప్పటికి 27వ తారీఖు వరకు అయింది. ఓం తత్సత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. హరి ఓం తత్సత్. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? బుద్ధికి మనస్సుకి ఒకటి కాదు. మనస్సు అనే డిఫరెన్స్ ఏంటియా? ఓకే, బుద్ధి అంటే మనస్సు. సాంఖ్యం ప్రకారమే ఆలోచన చేద్దాం మనం. ఎందుకంటే సాంఖ్యం చదివేటప్పుడు సాంఖ్య టెర్మినాలజీని, సాంఖ్య భావాన్నే మనం అర్థం చేసుకుంటే ముందు కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సాంఖ్యం ప్రకారము బుద్ధి అంటే ఏంటి? మహత్. మహత్ అంటే బుద్ధి. ఈ బుద్ధి 2 విధాలు, సాత్వికము, తామసికం. రాజసిక బుద్ధి అనేటువంటిది అంతర్లీనంగా ఉంటుంది. త్రివేణి సంగమంలో గంగా యమున కనిపిస్తాయి కానీ సరస్వతి కనపడదు కదా. అంటే సరస్వతి అనేది ఇక్కడ ఉదాహరణ చెప్తున్నాను. కానీ అదేవిధంగా బుద్ధి 2 విధాలు. సాత్విక బుద్ధి అంటే ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము. దానికి విపరీతం తామసిక బుద్ధి. ఈ బుద్ధినే మహత్తు అన్నాము. మహత్తు అనేటువంటిది అవ్యక్తి నుంచి వచ్చింది, ప్రధాన నుంచి వచ్చింది అని చెప్పుకున్నాం కదా. ఈ మహత్తు నుంచి అంటే బుద్ధి నుంచి అహంకారం ఉత్పన్నమైంది. సో బుద్ధికి నెక్స్ట్ లెవెల్ అహంకారం. అహంకారం నుంచి 2 సృష్టులు జరిగాయి. అంటే నెక్స్ట్ లెవెల్ హైరార్కీ చూసుకుంటే బుద్ధి ఇక్కడ ఉంటే దాని కింద అహంకారం ఉంటే దాని కింద ఇంకొక సృష్టి ఉంది. ఆ సృష్టి 2 విధాలు, సాత్విక సృష్టి, తామసిక సృష్టి. సాత్విక సృష్టిలో మనస్సు, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు. సో ఇప్పుడు మనస్సుకి బుద్ధికి ఎన్ని లెవెల్స్ డిఫరెన్స్ ఉంది చూడండి. సో 2 సేమ్ అవుతాయా? అవుతాయా అంటే ఇప్పుడు కార్యంలో ఉండేటువంటి లక్షణాలు కొన్ని కార్యంలో ఉంటాయి. అంటే కార్యంలో ఉండే లక్షణాలు కారణంలో ఉంటాయి. ఈ కారణం ఏంటి? అహంకారం. అంటే అహంకారంలో ఉండేటువంటి లక్షణాలు కొన్ని మహత్తులో ఉంటాయి, అంటే బుద్ధిలోనూ ఉంటాయి. ఆ కామనాలిటీ కనిపిస్తుంది. కానీ మనస్సు అనేటువంటిది 3rd జనరేషన్, మహత్తు అనేటువంటిది 1st జనరేషన్. 1st జనరేషన్ సృష్టి ఏంటి? మహత్తు. సెకండ్ మహత్ అంటే బుద్ధి. 2nd జనరేషన్ సృష్టి ఏంటి? అహంకారం. 3rd జనరేషన్ సృష్టి ఏంటి? ఏకాదశ ఇంద్రియాలు ప్లస్ పంచ తన్మాత్రలు. క్లియర్? డౌట్ క్లియర్?